అందరికీ నమస్కారం. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు ఎయిర్ బ్రేక్ సిస్టమ్ ఇన్ ఇండియన్ రైల్వేస్. ఇండియన్ రైల్వేస్లో పాసింజర్ ట్రైన్ కావచ్చు, గూడ్స్ ట్రైన్ కావచ్చు, అసలు బ్రేక్ అప్లికేషన్ అనేది ఎలా జరుగుతుంది, దీని వెనకాల ఉన్న ప్రిన్సిపల్ ఏంటనేది ఈరోజు మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం. నార్మల్గా ఒక కోచ్కి కావచ్చు, ఒక వ్యాగన్కి కావచ్చు, మేజర్గా ఉండే ఎక్విప్మెంట్స్ బ్రేక్ పైపు, ఆక్సిలరీ రిజర్వాయర్, డిస్ట్రిబ్యూటర్ వాల్వ్, బ్రేక్ సిలిండర్. అయితే ఈ డయాగ్రామ్ లో చూపించిన విధంగా ఈ బ్రేక్ పైప్ నుంచి డిస్ట్రిబ్యూటర్ వాల్వ్ కనెక్షన్ ఉంటుంది, ఆక్సిలరీ రిజర్వాయర్ కనెక్షన్ ఉంటుంది, ఆక్సిలరీ రిజర్వాయర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ వాల్వ్కి, డిస్ట్రిబ్యూటర్ వాల్వ్ నుంచి సిలిండర్కి కనెక్షన్ చేయబడుతుంది అనమాట. నార్మల్ ఒక వ్యాగన్కి వీల్స్ ఉంటాయి. ఈ వీల్స్ కి బ్రేక్ బ్లాక్స్ ఉంటాయి. ఈ బ్రేక్ బ్లాక్స్ ని పుష్ చేయడం ద్వారా వీల్ మూవ్మెంట్ ని మనం కంట్రోల్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఈ బ్రేక్ బ్లాక్స్ ని పుష్ చేయడానికి వాడేదే బ్రేక్ సిలిండర్. ఈ బ్రేక్ సిలిండర్ ఎయిర్ ప్రెషర్ తో ఆపరేట్ అయ్యే బ్రేక్ సిలిండర్ అనమాట. ఎయిర్ ప్రెషర్ ఎప్పుడైతే ఈ బ్రేక్ సిలిండర్ లోకి వస్తుందో ఈ బ్రేక్ సిలిండర్ ఆపరేట్ అయ్యి పిస్టన్ బయటకు వచ్చి ఈ బ్రేక్ బ్లాక్స్ ని పుష్ చేస్తుంది. తద్వారా వీల్ మూవ్మెంట్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. అయితే ఈ బ్రేక్ సిలిండర్ లోనికి ప్రెషర్ ఎలా వస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. నార్మల్ గా ఈ బ్రేక్ పైప్ లైన్ లో ఆల్వేస్ 5 kg ప్రెషర్ అనేది చార్జ్ చేయబడుతూ ఉంటుంది. మన ఇంజిన్ లో కంప్రెసర్లు యూజ్ చేసి ప్రెషర్ బిల్డప్ చేసి 5 kg ఈ బ్రేక్ పైప్ గుండా పంపిస్తాం అనమాట. ఈ బ్రేక్ పైప్ గుండా పంపించినప్పుడు ఈ ఆక్సిలరీ రిజర్వాయర్ కూడా 5 kg ఆల్వేస్ చార్జ్ అవుతూ ఇందులో ప్రెషర్ స్టోర్ అవుతుంది అనమాట నార్మల్ ఆపరేషన్ లో. ఎప్పుడైతే లోకో పైలట్ బ్రేక్ అప్లై చేయాలనుకుంటున్నారో హ్యాండిల్ యూజ్ చేసి ఈ బ్రేక్ పైప్ లో నుంచి ప్రెషర్ అనేది డ్రాప్ చేయడం జరుగుతుంది, అంటే కొంచెం తీసేయడం జరుగుతుంది అనమాట. ఆ డ్రాప్ చేసిన ప్రెషర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిస్ట్రిబ్యూటర్ వాల్వ్ సెన్స్ చేస్తుంది అనమాట. డిస్ట్రిబ్యూటర్ వాల్వ్ సెన్స్ చేసి ఈ ఆక్సిలరీ రిజర్వాయర్ నుంచి బ్రేక్ సిలిండర్ కి ప్రెషర్ పంపిస్తుంది. అయితే ఎంత పంపిస్తుంది? లోకో పైలట్ ఒకవేళ 0.5 kg డ్రాప్ చేస్తే దానికి 2.5 టైమ్స్, అంటే 2.5 టైమ్స్ ఆఫ్ ద డ్రాపింగ్ ప్రెషర్ ఆక్సిలరీ రిజర్వాయర్ నుంచి బ్రేక్ సిలిండర్ కి వెళ్తుంది అనమాట. 0.5 into 2.5 1.25 kg per సెంటీమీటర్ స్క్వేర్ ప్రెషర్ అనేది ఆక్సిలరీ రిజర్వాయర్ నుంచి బ్రేక్ సిలిండర్ కి డీవీ అలౌ చేస్తుంది. ఒకవేళ లోకో పైలట్ 1 kg డ్రాప్ చేస్తే దానికి 2.5 రెట్లు, అంటే 2.5 kg per సెంటీమీటర్ స్క్వేర్ ప్రెషర్ అనేది ఆక్సిలరీ రిజర్వాయర్ నుంచి బ్రేక్ సిలిండర్ కి వెళ్తుంది అనమాట. ఒకవేళ లోకో పైలట్ 1.5 kg డ్రాప్ చేస్తే దానికి 2.5 రెట్లు, అంటే 3.75 kg per సెంటీమీటర్ స్క్వేర్ ప్రెషర్ అనేది ఆక్సిలరీ రిజర్వాయర్ నుంచి బ్రేక్ సిలిండర్ కి డీవీ అలౌ చేస్తుంది అనమాట. సో డీవీలోనికి ఈ బ్రేక్ సిలిండర్ లోనికి అసలు మాక్సిమం ఎంత ప్రెషర్ మనం అలౌ చేస్తుంది, మాక్సిమం ఎంత ప్రెషర్ మనం పంపించవచ్చు అంటే 3.8 kg per సెంటీమీటర్ స్క్వేర్. ఈ 3.8 kg per సెంటీమీటర్ స్క్వేర్ ప్రెషర్ కన్నా మనం ఎక్కువ పంపించలేము అనమాట. సో డీవీ దీనికి అలౌ చేసే మాక్సిమం ప్రెషర్ 3.8 kg per సెంటీమీటర్ స్క్వేర్. అది మనం 1.5 kg డ్రాప్ చేస్తే చాలు 3.75 అంటే దాదాపు 3.8 ని రీచ్ అవుతుంది. సో అందుకే మనం లోకోలో 1.5 kg అప్లికేషన్ ని ఫుల్ సర్వీస్ అంటాం. ఇంకా అంతకు మించి మనం డ్రాప్ చేసినా సరే బ్రేక్ సిలిండర్ లోనికి వెళ్లే ప్రెషర్ 3.8 kg మాత్రమే. ఇది బ్రేక్ అప్లికేషన్ అన్నమాట. ఒకవేళ బ్రేక్స్ రిలీజ్ చేయాలనుకుంటే లోకో పైలట్ ఆ అప్లై చేసిన హ్యాండిల్ ని రిలీజ్ పొజిషన్ లో పెట్టడం జరుగుతుంది. మళ్ళీ నార్మల్ గా ఈ బ్రేక్ పైప్ లైన్ లోనికి ఆ డ్రాప్ చేసిన ప్రెషర్ అనేది రీబిల్డ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే 5 kg ఈ బిల్డప్ చేయబడుతుందో ఈ డీవీ సెన్స్ చేసి ఈ ఆక్సిలరీ రిజర్వాయర్ నుంచి బీసీకి వచ్చే ప్రెషర్ ని ఇంకా ఆపేస్తుంది అనమాట. ఇందులో ఉన్న ప్రెషర్ ని వెంట హోల్ గుండా బయటికి పంపేస్తుంది. తద్వారా బ్రేక్లు అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఒకవేళ లోకో పైలట్ డ్రాప్ చేయకుండా 2 వ్యాగన్లు డిటాచ్ అయినప్పుడు కానీ ఆటోమేటిక్ గా అన్కపుల్ అయినప్పుడు కానీ ఈ బ్రేక్ పైప్ అనేది 2 వైపుల నుంచి ఇలా కట్ చేయబడుతుంది అనమాట, అన్కపుల్ అయిపోతుంది. సో ఆ బ్రేక్ పైప్ లో ఉన్న ప్రెషర్ అంతా డ్రాప్ అయిపోతుంది ఆటోమేటికల్లీ. సో ఇటువైపు వ్యాగన్లు అన్ని అప్లై చేయబడతాయి. లోకో పైలట్ అప్లై చేసినా సరే, లేదంటే ఆటోమేటిక్ గా ప్రెషర్ డ్రాప్ అయినా సరే, వ్యాగన్ అన్నింటికి వెనకతల గార్డ్ డ్రాప్ చేసినా సరే, ఎవరు డ్రాప్ చేసినా ఈ బ్రేక్ పైప్ లైన్ లో ప్రెషర్ డ్రాప్ చేసినా సరే ఈ ఆపరేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే బ్రేక్ పైప్ లైన్ నుంచి బ్రేక్ ప్రెషర్ డ్రాప్ అవుతుందో డీవీ సెన్స్ చేయడం జరుగుతుంది. ఈ ఆక్సిలరీ రిజర్వాయర్ లో అప్పటికే స్టోర్ అయ్యి ఉన్న ప్రెషర్ బ్రేక్ సిలిండర్లకి అప్లై అవుతుంది అనమాట. మళ్ళీ బీఈపీ పైప్ లైన్ లో 5 kg వచ్చేస్తే మళ్ళీ ఈ బ్రేక్ సిలిండర్ అనేది ఆటోమేటిక్ గా రిలీజ్ అవుతుంది. ఇది
బ్రేక్ అప్లికేషన్ అండ్ రిలీజింగ్.